చూపిస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే మీరు రోగం పోలే, మీ బాధ పోలే, మీరు మారలేదు, మీ ఇబ్బందులు పోలే, మీ సమస్యలు పోలే, ఇలా అంటూ ఉంటారు. వాళ్ళ మీద కోపంతో మందిరానికి వచ్చి కూర్చుంటాం. హల్లెలూయా. అదే భక్తి నాకు అర్థం కాదు. ఈ అన్న చేసిన భక్తి అదే. ఆమె మందిరానికి వస్తుంది, దేవుని మందిరానికి వస్తుంది, కానీ కోపంతో వస్తుంది. కోపంతో వచ్చి ఏది అడిగిన దేవుడు ఇవ్వడమ్మా. హల్లెలూయా. కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టి వ్యసన పడక అది కీడికే కారణం. మనం వాక్యం చెప్తుండే కోపంతో వచ్చి వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, ఇంకొకరి మీద కోపం, కోపంతో వచ్చి లేకపోతే దేవుని మీద కోపంతో మనం ఏం అడిగినా దేవుని దగ్గర నుంచి మనకి ఏమి రాదు. ఇప్పుడు మొదట అన్న ఎలుకను ఎక్కువ ప్రేమించడాన్ని బట్టి దేవుడు గర్భాన్ని మూయించి ఉండొచ్చు. రెండో కారణం ఏంటంటే అన్న దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా కూడా దేవుడి సన్నిధిలో కోపంతో ఉంటుంది. ఆమె హల్లెలూయా. ఎలా ఉందంటే మనం చదివే విందాక వాక్యంలో ఏమున్నదంటే అన్న మందిరానికి వచ్చినప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించుచూ ఉన్నది అంట. ఆమె హల్లెలూయా. మరి కోపంతో దేవుని మందిరానికి వస్తే ఫలితం ఉంటుందా? దేవుని మందిరంలో ఎవరి మీద కోపడదు. అందులో యేసుప్రభువు వారు ఏం చెప్పాడు? నువ్వు బలి అర్పించేటప్పుడు నీవు ఎవరి మీద కోపం ఉన్నదేమో ఆలోచించుకొని దేన్ని బలి అక్కడ ఆపు చేసి ముందుగా వెళ్ళి వారితో సమాధానం పడమని చెప్పాడు. హల్లెలూయా. అన్న రెండు మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఆమె గర్భం అందకపోవడానికి ఇప్పటికీ రెండు కారణాలు కనబడుతున్నాయి. ఒకటేమో ఎలుకన్న ప్రేమించడం వలన, రెండేమో తానేం చేస్తున్నది మందిరానికి వస్తుంది కానీ కోపంతో వస్తుంది. అట్లా కోపంతో ఈర్ష్యతో భక్తులు రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నదో తెలుసా అండి? ఆమె కోపంతో వస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఏడుతుంది, అయ్యా నాకు పిల్లలు లేరు, అయ్యా నా సమస్య పోట్లే, నా ఇబ్బందులు పోట్లే, అయ్యా నేను బాగు కావట్లే, ఏడుస్తున్నాం. కానీ దేవుడి దగ్గర నుంచి ఎలాంటి జవాబు రావట్లా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీలో బాధ ఉందేమో, నీలో ద్వేషం ఉందేమో, లేకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించాల్సినంతగా దేవుణ్ణి ప్రేమించకుండా ఇంకా వేదో ప్రేమిస్తున్నావేమో. హల్లెలూయా. లోకంలో దేన్నో ప్రేమిస్తున్నావేమో, కానీ దేవుని సన్నిధిని ప్రేమించలేకపోతుంది అన్న కూడా. అన్న ఏం చేస్తుందంటే మొదట ఎలుకను ఎక్కువగా ప్రేమించింది, అది కారణం కావచ్చు. ఇంకొకటి ఏంటంటే అన్న, అందుకంటే వాక్యం ఈరోజు మనకి ఇచ్చిన అంశం ఏంటి? ఆయన తన భక్తులను ఎన్నడూ విడవడు. హల్లెలూయా. భక్తి అనగా మనమేమనుకుంటామంటే నేను దేవుని మందిరానికి వస్తున్నా, నా అంత భక్తి ఎవరిని చేస్తున్నారా, నా అంత భక్తుడు ఎవరున్నారా అని మనం అనుకుంటాం. దేవుడు అంటాడు, అదే నేను భక్తుడిగానే నిన్ను చూడట్లేదు అంటాడు. హల్లెలూయా. భక్తులేదు ఏం కావాలి? కాపాడబడాలి. భక్తులేదు ఏం కావాలి? దేవుడి కార్యాలు మన కుటుంబంలో జరిగాయి. అంటే భక్తిగా ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు మాత్రం మన భక్తిని అంగీకరించట్లేదు. హల్లెలూయా. సరే, కిందకు వచ్చిన చూడండి, చాలా మంది అలాగే ఉన్నారు. వాళ్ళు కోపం పెట్టుకొని దేవుడి సన్నిధికి వచ్చి, కొంతమంది ఎలా ఉన్నారంటే ఏదో దేవుడు నమ్ముకున్నాం కాబట్టి ఏదో మందిరానికి ఆదివారం బైబిల్ పట్టుకొని పోవాలి. భక్తి బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చి పోవడం భక్తేనా? ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, భక్తేనా? భక్తులమేనా మనం? అంటే మనం ఏ భక్తి చేస్తున్నాం అంటే భక్తులమని చెప్పి భక్తిని శక్తిని ఆశ్రయించట్లే. హల్లెలూయా. భక్తులమని చెబుతున్నాం, ఆ దేవుని శక్తిని మనం ఏం చేయలేకపోతున్నాం? ఆశ్రయించలేకపోతున్నాం. భక్తులమని చెబుతున్నాం, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని పిల్లైనా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ అన్న చేస్తున్నది రెండో పరిపాటి ఏంటంటే ఆమె కోపముతో దేవుని మందిరానికి వచ్చి, దేవా నా పేరు నా యొక్క వైర్యగు, ఆమెను ఏమంటారు ఇంకా లోక భాషలో ఏమంటారు? సవితి అన్న, అవునా కదా? ఆమేన్. హల్లెలూయా. రెండో తన భార్యకు, తన భర్తకు రెండో ఆమె ఏమంటారు? సవితి అంటారు. ఇంకేమని అంటారా? ఆమేన్. హల్లెలూయా. అయితే ఆమె ఏమంటుందంటే ఆమె మాటికి పొడుస్తూ ఉంది, నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు. కొంతమంది అంటారు నువ్వు బాగుపడవు, నీ సమస్యలు, ఇలా కొంతమంది అంటూ ఉంటారు. ఆ విషయాన్ని బట్టి దేవుని మందిరానికి వచ్చి వాళ్ళ మీద కోపంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అందుకోసం దేవుడు జవాబు ఇవ్వలే. దేవుడు ఎవరి మీద కోపంతో మనం ప్రార్థన చేసామనుకో, ఆ ప్రార్థన దేవుడు అస్సలు విననే
వినడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా ఆమె ఏం చేస్తుందని ఏడుస్తూ భోజనం చేయకుండా ఉన్నది, భోజనం కూడా చేయట్లేదు, ఏడుస్తూ ఉన్నది. కానీ దేవుడి ప్రార్థన అంగీకరించాలి. తర్వాత నెక్స్ట్ వచనంలో ఏముందో చూడండి, చదవండి కింద వచనం. ఆమె పెనిమిటిని వెళ్తున్నా, అన్నా ఎందుకు ఏడుస్తున్నావు? భోజనం మానుట ఎలా? నీ మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా? ఆమెతో చెప్పుచూ వస్తున్నారు. 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయినాయి, ఎన్ని సంవత్సరాలు పోయినా ముందు ఇవే మారాలంటే చెప్తాను. వినండి, నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రభు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు మందిరానికి పోయినావు, ఎన్ని సంవత్సరాలు అనేది విషయం కాదు. కానీ ఎప్పుడు దేవుడు మన బుద్ధి మన ప్రవర్తన మారుతుందో అప్పుడు దేవుడి కార్యాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేనుకుంటా మనం అనుకుంటా అంత భక్తి అంత మంచిగా లేనే మనం అనుకుంటా. మనం అనుకుంటే సరిపోదు, యేసయ్య అనుకోవాలి. ఎవరు అనుకోవాలి? పాస్టర్ గారు అనుకోవాలా? పాస్టర్ గారు అనుకోవాలా? ఏం లేదండి, పాస్టర్ గారు అనుకోకపోయినా యేసయ్య అనుకుంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. అప్పటిదాకా ఏం జరుగుతుందంటే పెద్దగా వాడు కనిపెడుతూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నది, కానీ జవాబు అనేది రావట్లేదు. మన బ్రతుకులో కూడా, మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు జరిగే దేవుడు అసమర్థుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అసమర్థుడివై, నువ్వు భక్తి లేక, నీకు విశ్వాసం లేక నా దేవుని చేతగాను అన్ని చేస్తున్నావు. అవునా కదా? నా దేవుని చేత కదా, ఆయన శక్తి లేదా? భూమి కలుగును కాకంటే కలిగింది, ఆకాశం కలుగును కాకంటే కలిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన భక్తులు ప్రార్థన చేశారు. ఆయన భక్తులు ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోయాడు. ఎంత పవర్తో ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు బైబిల్లో. హల్లెలూయా. సూర్యుని ఆపొద్దులే కానీ మన ఇంటి మీదకి వచ్చే శోధన ఆపే శక్తులు లేకపోతే మనమే భక్తులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన మీదకి వచ్చే శోధన మనం ఆపుకోలేకపోతే మనమే భక్తులు. సూర్యుని ఆపగలుగుతాం అయ్యో. మరి భక్తుడు యెహోషువ అన్నాడు, సూర్యుడు ఆగిపో అంటే ఆగిపోయాడు, అంతే. మళ్ళీ ఏసయ్యా, ప్రభా నేను సూర్యుని ఆపనా ఆయన దేవుడి దగ్గర అడిగాడా? లేదు. ఆయన విశ్వాసం ఏంటంటే నేను నోటితో ఏది చెప్తానో అది జరుగుతుంది. హల్లెలూయా. మన నోరు మంచి కుదిరితే దీవెనలు, ఆశీర్వాదాలు, మేలు అన్నీ వస్తాయి మనకి. వస్తాయి రావా? చెప్పరు. మనం ఏమంటాం, చాలా మంది ఏమంటారంటే అయ్యగారు ఈ ఇంట్లోకి వచ్చినాం, ఇల్లు బాగలేదు అనుకుంటే అయ్యగారు ఇల్లు మారితే బాగుంది అయ్యగారు అంటే. వాళ్ళ బుద్ధి మారాలి కదా, ఎన్ని ఇల్లు మారితే వెళ్తే ఉంటుందా? ఆమేన్, హల్లెలూయా. బుద్ధి మారాలా, ఇల్లు మారాలా? ఇల్లు అంటే వాస్తుకి లేదంట. అయ్యగారు ఈ కిటికి తీసి అటు పెట్టమంటాడు, ఆ కిటికి తీసి కిటికి పెట్టమంటున్నాడు అని అడుగుతూ ఉంటారు. లేదు, వాస్తులు గీస్తూ లేవు. మన బుద్ధి మన ప్రవర్తన మారితే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విషయం కూడా ఉన్నదండి. అన్న విషయంలో దేవుడు ఆలస్యం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ 2 కారణాలు కావచ్చు. ఈ 2 కారణాల కంటే కూడా ఒక బలమైన కారణం ఒకటి ఉన్నది. ఏంటో తెలుసా? అన్న యొక్క విశ్వాసాన్ని దేవుడు గుర్తుపడుతున్నాడు. లేకపోతే ఆమెను పరీక్షిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే కింది వచ్చిన మనం చదవగలం. కింది వచ్చిన చదవండి. ఇంకా వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొని తర్వాత అన్న లేచి ఏలి మందిరమున స్తంభము దగ్గరగా ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తూ సైన్యములకు అధిపతి యెహోవా సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి సేవకురాలైన నన్ను మరవకము నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన నా తల మీదికి సౌరభ కత్తి
బతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవాకు అప్పగింతునని ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఏం చూస్తున్నాడంటే ఒక మొక్కుబడిని చూస్తా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మన ఎప్పుడు మొక్కుకున్నామా ఏమన్నా? దేవుని స్తోత్రం హల్లెలూయా. మనలో నుండి వచ్చేటువంటి ఆయన, మన పెదవుల్లో నుండి వచ్చేటువంటి ఆయన మొక్కుబడిని ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక సమయం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ అన్న దేవుడి దగ్గర ఏమని ప్రార్థన చేస్తుందంటే మూడో అంశాలు చెబుతున్నాడు. మూడో అంశం ఏంటంటే అన్న కనిపెట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుంది. అంతకుముందు ప్రార్థన చేయలేదంటే చేసింది, కానీ ఆ ప్రార్థన కోపంతోనూ ద్వేషంతోనూ చేసింది. కానీ చివరి వచ్చిన వాళ్ళు ఏముందంటే సిలోహు అనే దేవుని మందిరంలో అన్నపానములు అందరూ చేస్తుండగా ఈ మొక్కటే లేచి ఏం చేస్తుందంటే మందిరములోకి వచ్చి ఏలి కూర్చున్న స్థలంలో స్తంభానికి దగ్గరగా వచ్చి మొరపెడుతూ ఏడుస్తూ ఉంది. ఏమని మొరపెడుతుంది? ఇంతకుముందు అలా ఏడవల, ఇంతకుముందేమో హల్లెలూయా పక్కనతోటి చేసిందయ్యా, వాడు చూపి నాకు తగిలిందయ్యా. ఈ ప్రార్థన మనకి, ఆ ప్రార్థన మారా. ఆమె చెప్పు హల్లెలూయా. వాడు చూపు పెట్టిందయ్యా, అందుకని ఇట్లా అయిపోయినయ్యా, అది మారాలి. అన్న అట్లా ఎప్పటికప్పుడు అదే ప్రార్థన చేసింది. ఏమనంటే ఈ పెళ్లిన కూర్చుతా ఉందయ్యా, పెళ్లిని చెప్పటి ఏడుతున్నానయ్యా, పెళ్లిన పిల్లలు లేరు అంటుందయ్యా. నిజమే కదా, పిల్లలు లేరు కదా, అవన్న మన తప్పే ఉంది. ఆమె హల్లెలూయా. కానీ అంతకు ముందు అన్న ప్రార్థన ఎలా ఉందంటే పెళ్లిన గురించి ప్రార్థన చేసేది, కోపంతో చూసి ఉండేది మందిరంలో. కాబట్టి అన్నకు జవాబు రాలా. మూడో విషయంలో ఏమైందంటే తను మళ్ళీ అలా ప్రార్థన చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిచాయి. ప్రార్థనకి జవాబు రానప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మార్చుకోవాలి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా జవాబు రాదు, ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థనలో మార్పు అనేది రావాలవుతా. ఎందుకు దేవుడు నా ప్రార్థన ఉపవాసం ఉంది, దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు, రోషంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. కోపం రాకూడదు. ఎందుకంటే ఆదివారం భక్తులు అంటే భక్తి అంటే ఏంటంటే మనకు తీరినప్పుడు ఆమె నిజం. హల్లెలూయా. భక్తులు అంటే ఎట్లుండాలంటే ఆదివారం ఆరాధన ఎన్నింటికి స్టార్ట్ అయింది? ఈ మందిరంలో 9ంటికి అనుకున్నాం. మా అయ్యగారు వచ్చిన 10 కావచ్చు, 11 కావచ్చు, 12 కావచ్చు. మీరు ఎన్నింటికి రావాలి? 9ంటికి అంటే రావాలని వద్దాం. లేదు అట్లెందుకు? అయ్యగారు వచ్చినాక అయ్యగారు మనకు తెలుసు 11 దాటికి వస్తాడు, 12 వస్తుంది. మనం కూడా నిమ్మలంగా తీరిక చేసుకుని ఇంట్లో 12 చేసుకుని నిమ్మలంగా వద్దామని, ఇదే భక్తి. ఆమె హల్లెలూయా. అలాంటి భక్తి వల్ల దేవుడు, అలాంటి భక్తులకు దేవుడు మేలు చేస్తాడా? ఆమె హల్లెలూయా. ముందు రావాలి. 9ంటికి అనుకున్నామా? ఖచ్చితంగా 9. 10ంటికి అనుకున్నామా? ఖచ్చితంగా 10ంటికి దేవుని మందిరములోకి వచ్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడతావని నమ్ముతున్నానయ్యా. ఈరోజు నీ సేవకుని ముఖాంతరం నుంచి నాతో మాట్లాడు అని అడగాల ఉంది. మందిరంలోకి వచ్చి ఒక గంట చేయమని ప్రార్థన చేయాలా, అర్ధగంటను ప్రార్థన చేయాలా. అయ్యా నా సమస్యలు ఏంది, నా బాధలు ఏంది, అయ్యా నా ఇబ్బందులు ఏంది, ఇట్లా పోతాయి, నువ్వు మాట్లాడేయా వాక్యం ద్వారా, నీ సేవకుల్లో నుండి మాట్లాడు అని అడగాల వద్దా? మనం మాట్లాడేది కరెక్ట్ టైంకి వస్తాం. ఆమె హల్లెలూయా. అట్లాంటి ప్రార్థనలు మారాలని, అలాంటి ప్రవర్తన మార్చుకోవాలి. భక్తులు అంటే ఎట్లా ఉంటాడంటే ప్రభు కొరకు రోషముతోనూ బ్రతికేవాడే భక్తుడు. మనము భక్తులు అనుకుంటున్నాం కానీ మనం అంటే టైం పాస్ భక్తులు. ఆమె హల్లెలూయా. పైకి మనం అనుకుంటున్నాం భక్తులని, కానీ దేవుడు ఎప్పుడు కూడా మన భక్తులు, నా భక్తులు అని ఆయన అనుకోలేదేమో అనుకుంటాను. అనుకున్నాడా? చెప్పాలి మీరు. అనుకున్నట్టుగా మీకు అనిపించింది ఎప్పుడన్నా? నేను ఆయన భక్తున్నా, నా దేవుడు అనుకున్నాడండి. ఆమె హల్లెలూయా. నేనైతే ఎప్పుడు నేను ఆయన భక్తుడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడు. ఆమె హల్లెలూయా. ఎందుకో తెలుసా, నేను ఈరోజు ఒంటరిని అవుతున్నాను. 70-80 మీద బండి లేస్తుంది. తొందర రావాలి, 11 లోపలని ఇక్కడ ఎన్నానో అడుగు పెట్టాలి, రావాలి. అది ఖమ్మంలో అన్నప్రసన్న చేస్తున్నారు. చిన్నపాటిది మేకపోతుంది కోసారు, పెద్దది కాదు, అది శక్తిని కొద్ది.
ఆమె హల్లెలూయా. అయితే అక్కడ భోజనం నడుతుంది. అక్కడ పాప పేరు పెట్టాలి, అన్నప్రసన్న చేయాలి. ఇక్కడ కొంచెం వాక్యం చెప్పి వెళ్ళిపోవాలి తొందరగా. కాబట్టి ఈడు వస్తున్నా 80 మీద లేసింది బండి. నా ప్రభు అంటున్నాడు 1 కిలోమీటర్లో నువ్వు కింద పడిపోతున్నావు అని. ఆమె హల్లెలూయా. కింద పడి రక్తం కాడుతున్నాడు. ఎందుకు అట్లనే కళ్ళు తెరిచే వస్తాను కానీ అలాంటి ఆలోచన వచ్చింది. అమ్మటే 80 మీద ఉన్న బండి 60 మీదకి వచ్చింది. ఏం స్తోత్రం చెప్పు. 60 మీదకి వచ్చింది. దేవుడు దగ్గరికి చెప్పాడు కదా, అబద్ధం అది నిజం అన్నమాట. 60 మీదకి వెళ్ళి 40 మీదకి వచ్చింది. అప్పుడే ఒక సమయంలో దేవుడు పెట్టారా ఒక హల్లెలూయా ఎదురుగా ఒక ఆ సైడ్ పోయేది ఎందుకో గట్టించిందో ఏదో లేకపోతే ఈయన బండి దగ్గరకు వచ్చింది. అదే నేను 70-80 మీద ఉంటే నా బండి దానికి తగిలింది. నేను 60 నుంచి 40కి వచ్చిన అంటే ప్రభు చెప్పడాన్ని బట్టేగా. ఆమేన్ హల్లెలూయా. అంటే మనం ఆయనకి ఇష్టలై ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన దూతలు మనకు పంపిస్తాడు. నీ ఇంట్లో ఏం జరగబోతుందో దేవుడు నీకు చూపిస్తాడా లేదా? ఆమేన్ హల్లెలూయా. నీకు ఏది రాబోతుందో ఏం జరగబోతుందో దేవుడు చూపిస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూపించే దేవుడు. కాబట్టి నామకరణ భక్తులాగా తీరినప్పుడు క్రైస్తవ భక్తులు అంటే ఏదో బైబిల్ పట్టుకుని ఏదో భక్తులు అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ బైబిల్ పట్టుకుని చర్చికి పోవాలి. చర్చికి పోయొచ్చామా? అదే మన భక్తి అంతటితో ఉండే ప్రజలను ఒక్కని ఆగిపోతుంది. ఆమె హల్లెలూయా. అంతమంది ఏమనుకుంటారు, నాకు అంతా తెలుసు అనుకుంటారు. ఎంతో మంది నాకు అంతా తెలుసు అనుకున్నాడు, అక్కడనే ఆగిపోతాడు. నాకేమీ తెలియదు అన్నీ దేవుడు వాడుతుంది. సోదరు చెప్పండి, నాకేం తెలియదు అనుకుంటే ఎప్పుడు కూడా అదే అనుకుంటారు. మీరు చాలా ఇక్కడ చాలా చాలా ఎంత ఉంటారంటే మాకు అంతా తెలుసు, ఆయన చెప్పేది మాకు తెలియదు, ఆయన చెప్పేది మాకు అంతా తెలుసు అనుకునేటోళ్ళు. నువ్వు అంతా తెలుసు అనుకున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఆగిపోతున్నావు. ఆమేన్ హల్లెలూయా. నాకు ఏమీ తెలియదయ్యా, నడిపించేవాడు నువ్వే అని మనం ప్రభువుకి అప్పగిస్తే ప్రభు నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఏమిటంటే ఇక్కడ వాక్యం ఏమి రాయబడుతుందంటే అక్కడ అన్న ఏమని ప్రార్థన చేస్తుంది, నీ సేవకురాలైన నన్ను దయతో జ్ఞాపకము చేసుకున్నాము అని చెబుతూ ఏమని అడుగుతుందంటే, అయ్యా నువ్వు నాకు ఒక మొదటి బిడ్డని కనుక అనుగ్రహిస్తే ఆ పిల్లవాడిని నీకే అప్పగిస్తాను. మొక్కుబడి చేస్తున్నదట. ఆమేన్ హల్లెలూయా. ఆ మొక్కుబడి మన ఏం చేస్తుందంటే రక్షించబోతుంది. ఆ మొక్కుబడి ద్వారా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ విషయంలో అంతా చెప్తుందా, జాగ్రత్తగా వినండి. అన్న విషయంలో ఆలోచన చేయడము అన్నకు కొంచెం మేలే. ఎందుకు తెలుసా, పెళ్లి కాగానే లేకపోతే మొదటనే గర్భఫలం అందిందనుకో సామ్యూయేలు లాంటి కుమారుడు పుట్టేవాడేనా? పుట్టకపోదు. ఆమె ఎదురు చూసింది, ఓపికతో కనిపెట్టింది, ప్రార్థించింది, ఎన్నో అవమానాలు నిందలు భరించినది, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చింది. కొన్ని సంవత్సరాలు పట్టింది. అక్కడ ఏలి అనే ఒక యాజకుడు ఉన్నాడు, అంటే పాస్టర్ గారు. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. కానీ దేవుడు ఆ 2 కుమారులు కూడా ఏమవుతున్నారంటే పాపంలో పడిపోయారు. ఇప్పుడు ఆ మందిరానికి ఒక వ్యక్తి అవసరం. హల్లెలూయా. కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు కూడా దేవుడు మౌనంగా ఉంటాడు. ఎంత ఏడిసినా దేవుడు వినడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అందుకోసం చెబుతున్నారు. లైన్ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అన్న లైన్ ఎందుకు క్లియర్ అయిందంటే, అన్న తను తగ్గించుకుంటూ కోపాన్ని విడిచిపెట్టి అయ్యా నీ సేవకురాలని నన్ను జ్ఞాపకం చేసుకోమని చెబుతూ దేవుని అవసరాలను గుర్తెరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక మగబిడ్డవాడు కావాలి. ఆమేన్ హల్లెలూయా. అంటే ఈ మందిరానికి సేవ చేయడానికి, ఈ మందిరాన్ని పని చేయడానికి, ఈ మందిరంలో పరిచయం చేయడానికి ఒక బిడ్డ కావాలి. అందుకోసం అవేమని మొక్కుతుందంటే, అయ్యా నువ్వు నా గినక ఒక మగ బిడ్డనిస్తే, మగ పిల్లవాడిని ఇస్తే ఈ మందిరంలోనే అప్పచెప్తానయ్యా అని ఒప్పుకుంటుంది. హల్లెలూయా. దేవుడు వెంటనే మార్గం తెలిసేదండి. తెలుగు స్తోత్రం. హల్లెలూయా.
దేవుని మనం కూడా అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం బట్టి కొన్ని విషయాల్లో మొక్కుబడి చెల్లించడం చాలా అవసరం. మన మొక్కుబడి ఏం చేస్తుందంటే మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయడానికి పూర్తిగా ఉండబోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? ఏమన్నాడు? యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు. చెప్పండి, ఆయన తన భక్తులను విడవడు. భక్తులు అంటే ఎవరు? అన్నలాగా రోషం కలిగి ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అన్న రోషంతో ప్రార్థన చేసిందా లేదా? అమ్మా వినండి, అన్న ఎట్లా ప్రార్థన చేసిందంటే రోషముతో, పౌరుషంతో. మూడో విషయాన్ని మనం గుర్తిస్తే ఏమంటుందంటే అవసరతను గుర్తెరిగి, అయ్యా ఈ మందిరంలో ఏ కొదువైనదో ప్రభా నన్ను బాగు చేస్తే, లేకపోతే ప్రభా నా కార్యం జరిగిస్తే నేను ఈ పని చేస్తాను అని ఒక తీర్మానం చేస్తే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు తీర్మానం చేసేదాకా నీకు మేలు జరగదు. ఆపేస్తాడు దేవుడు. ఆపేస్తాడే లేదా? ఇప్పుడు అన్నకు ఆపిట లేదా? అన్న అలా మొక్కుబడి చేసేంత వరకు కూడా అన్న గర్భము తెరవకుండా ఆపబడింది. ఆమెకు సంతు లేకుండా చేసింది ఎవరు చెప్పండి? ఇంటి పక్క ఉంటాడా? మనమేమంటామంటే పక్క ముట్టల మీద పడిపోతామంట. ఆమేన్, హల్లెలూయా. అన్నకు సంతు లేకుండా చేసింది యెహోవాయే. ఎందుకు అన్నకు సంతు లేకుండా చేసిందంటే అన్న విషయంలో దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకోసం ఈరోజు చెప్తున్నాను, నువ్వు శ్రమలో ఉన్నామో, ఇబ్బందులు ఉన్నా, ఇరుకులు ఉన్నావేమో, ఇదిగో ఏ స్థితిలో ఉన్నా దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నదని గుర్తించాలి. ఆ ప్రణాళికలోకి నిన్ను నడిపించడానికి ఒక్కొక్కసారి దేవుడు మనని ఇబ్బందులని కొలిమిలో పెడతాడు. హల్లెలూయా. సమస్యలని కొలిమిలో పెడతాడు. కొలిమిలో పెట్టబడిన తర్వాత కొలిమిలో మనం ఎర్రగా కాలాలి. కాలిన తర్వాత కాలిన దానిని తీసి ఏం చేస్తారు? శుద్ధ సమ్మటి మీద పెట్టి బాధరా దాని బాధి తన పోలిక, తను ఏ పోలిక అనుకున్నాడో డిజైనర్ ఆయనే. ఆమేన్, హల్లెలూయా. నీకు ఒక రూపం తీసుకురావాలని అనుకున్నాడు. ఆ రూపం వచ్చేంత వరకు దేవుడు మన చెబుతూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. భక్తుడు అంటాడు, నువ్వు శిల్పికారివి నాయన, శిల్పి చేతిలో శిలను నేను, శిల్పి చేతిలో శిలను నాయన, నన్ను చెక్కు అని భక్తుడు అడుగుతూ ఉంటాడు. అవును దేవుడి నాయన, నిన్ను చెక్కడానికి కారణం ఏంటంటే తను ఏమనుకుంటున్నాడో నీ విషయంలో అది నీ పట్ల జరిగేంత వరకు దేవుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని భక్తులుగా ఉన్నాం. ఉట్టిటి భక్తిలో ఏ భక్తులు అంటే ఉట్టిటి భక్తి, వృద్ధ భక్తి అని. ఏ భక్తి అంటే తెలుసా? వృద్ధలు తెలుసా? ఏం భక్తి అంటే వృద్ధ భక్తి అంటారు. అంటే వృద్ధ భక్తి అంటే మనలాగనే 10ంటికి ప్రార్థన అయితే 12ంటికి రావడం, ఇది వృద్ధ భక్తి. చెప్పండి, హల్లెలూయా. ఏ భక్తి అది? వృద్ధ భక్తి. మన మంచి భక్తి ఏ భక్తి మనమే చూసుకోవాలి. 10ంటికి ఆరాధన అంటే 10ంటికి పోయి ఏం చేయాలి? అయ్యగారు వచ్చి 8ంటికి వస్తాడు, 12ంటికి వస్తాడు. 10ంటికి పోయి 2 గంటలు నేను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, పాటలో పాల్గొందాలి, ఆరాధన చేయాలి. ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి మందిరంలో. హల్లెలూయా. రాగానే వాక్యం వినిపో. నా అంత బుద్ధిమంతులు లేడు, ఖర్చు వాక్యానికి వస్తాను, వాక్యం వింటానంటే దేవుడు అంటాడు నా భక్తుడివే కాదురా బాబు అంతే. అందుకోసం మనం విడవబడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. విడవబడుతున్నావా? కాపాడబడుతున్నావా? విడవబడుతున్నా చెప్తున్నారు. విడవబడుతున్నావా? కాపాడబడుతున్నా అంటే భక్తులమే. భక్తులు అంటే ఎప్పుడు రావాలి? ఆరాధన మనం ఎప్పుడు 10 అనుకున్నాం, 9 కదా. ఆ కరెక్ట్ ఏ టైంలో ఆ టైంలోనే వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒక అర్ధగంట ప్రార్థన, లేదా అర్ధగంట ప్రార్థన, తర్వాత ఒక అర్ధగంట మాటలు, దేవుని ఆరాధించడం, తర్వాత సాక్ష్యాలు, వీటన్నింటిలో పాల్గొందాలి. ఇవన్నీ నాకు అవసరం లేదు, వాక్యం వినడానికే చాలు అనుకున్నావు భక్తులకు కాదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డగా ఆయన తన భక్తులను ఎన్నడూ విడవడు. చెప్పండి, ఏం చేయాలట?
విడవరు. వారు ఎన్నడెన్నటికీ కాపాడబడుతురు, కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమవుతుంది. భక్తిహీనుడుగా ఉన్నామనుకో మనం ఏమవుతామంట? నిర్మూలమైపోతాం. అంటే దేవునికి దూరం అయిపోయి, ప్రార్థనకు పరిశుద్ధతకు దూరం అయిపోయి భక్తిహీనులు నిర్మూలమవుతాయి. అమ్మాయి హల్లెలూయా. ఈరోజు మన భక్తిహీనులు ఉండడానికి వీలేదు. దేవుడు నిన్ను భక్తుడిగా ఎంచున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఒక మాట దేవుడు ఇర్మియాతో దేవుడు ఏమని చెప్తాడు? ఇర్మియా, తల్లి గర్భములో ఉండగానే నిన్ను రూపించుకున్నానంటే. హల్లెలూయా. నువ్వు పిండముగా ఉండగానే నిన్ను చూశాను. ఇర్మియా, నిన్ను ఏర్పరచుకున్నాను. ఇర్మియా, నిన్ను ఎన్నుకున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లగా అశ్రద్ధ చేయకండి. దేవుని సన్నిధిని అశ్రద్ధ చేసి వారిని దేవుడు నిర్దోషిగా ఎంచరు. దేవుని సన్నిధిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళు ఎవరు దోషుడిగా దేవుడు తీరుస్తుంది. ఎందుకంటే ఆయన నామముని వ్యర్థంగా ఉచ్చరించకూడదని వాక్యంలో రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనమందరము భక్తులుగా మార్చబడుతుంది కాక. భక్తులు అంటే ఏంటో తెలుసా అండి? షడ్రక్, మెషక్, అబేద్నెగో భక్తులు. చెప్పండి, ఎవరున్నారు? షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు భక్తులు. అంటే వాళ్ళే భక్తులు అయ్యారు. అవును, వాళ్ళే భక్తులు అంటారు. ఎందుకంటే అగ్నిగుండాలు చూసి పారిపోలే. అగ్నిగుండాలు చూసి పారిపోలే. అగ్నిగుండ 700 చేశారు. వామో మేము అల్లబడితే చచ్చిపోతాం, కాలిపోతాం అనుకోలేదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజా, నీకు బంధుత్వం మీరు, మేము ఆయన భక్తులం, సస్తే కూడదైపోతాం, కానీ నీ బొమ్మకు మాత్రం ఆమేన్ హల్లెలూయా బొమ్మకు మాత్రం నమస్కారము చేయం అని చెప్పారు. బొమ్మకు మాత్రం మొక్కమయ్యా మేము అని అన్నారు. అని అది తెగింపని, అది భక్తులండి. వాళ్ళని తీసి అగ్నిగుండలు వేస్తే కాలిపోయారా? కాలిపోలే. వారెన్నడెన్నడికి కాపాడుకోలేదు. ఇంకో భక్తుడు ఉన్నాడు, సింహాల బోన్లోకి వెళ్ళాడు దానియేలు. ఆమేన్ హల్లెలూయా. దానియేలు భక్తి కలిగిన వాడు కాబట్టి దానియేలుకు హాని చేయొద్దని సింహాలకు దేవుడు ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. మన ఇంటికి వస్తున్నాయి సింహం లాంటి మనుషులు ఎవరైనా మింగాలనుకుంటున్నారేమో. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళ చేతుల్లో నుండి దేవుడు నిన్ను కాపాడుగాక. ఆమేన్ హల్లెలూయా. కావాలి, వద్దనే ఉండాలి బిడ్డ మీరు. లాస్ట్ ముగింపు దాకా తినే ఉండాలి. అదే ముగింపు దాకా తినే ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తప్పు మీదే, ఇక్కడ సమస్య పెద్దదే. వాళ్ళందరికీ ధ్యానం చేసి తప్పు కట్టి ధ్యానం చెప్తున్నారు. 12 వరకు అందరూ రావాలమ్మా. లేకపోతే ఎక్కించుకొని రావాలి, తీసుకొని రావాలన్న నడిపియాలి. ఆమేన్ హల్లెలూయా. మేము వచ్చి మేము అల్లు పాపరాలు దండబట్టి వేసుకొని వచ్చిందాం. నేను పెద్ద మనిషిని, నేను ముందొచ్చి కూర్చుంటాను, నేను ముందొచ్చి ఆడతాను, అది కాదు. పెద్ద మనిషి దండబట్టి వేసుకోవాలి కంటే, కానీ అందరి ఇళ్ళకి పోయి ఒకవేళ నడవలేని ఉండదు వాళ్ళకు.